హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డిఎస్వి కోడింగ్ వన్స్ అగైన్. సో, ఈ వీడియోలో మనం రియాక్ట్‌లో ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ గురించైతే డిస్కస్ చేద్దాం. సో, దాన్నే మనం కండిషనల్ రెండరింగ్ అని చెప్పేసి అంటాము. అంటే ఏంటంటే, ఒక పర్టిక్యులర్ కండిషన్‌ని బట్టి మనం ఒక కాంపోనెంట్‌ని కానీ ఆర్ హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్‌ని కానీ మనం రెండర్ చేయాలి. అంటే ఏంటో ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. సో, ఇది కూడా మనం ఒక అప్లికేషన్‌ని డెవలప్ చేసేటప్పుడు చాలా బాగా యూజ్ అవుతుంది. సో, లెట్స్ స్టార్ట్. సో, ఇక్కడ మన బాడీ డాట్ జేఎస్ అయితే ఉంది. అండ్ మన అప్లికేషన్‌ని స్టార్ట్ చేస్తే ఇక్కడ మన అప్లికేషన్ అయితే ఉంది. ఎప్పుడైతే మనం ఎలాంటి మెమరీని యాడ్ చేయనప్పుడు ఇక్కడ ఈ స్పేస్ ఏదైతే ఉందో ఏమీ కనిపించట్లేదు. సో, నేనేమనుకుంటున్నానంటే ఇక్కడ ఏదైనా ఒక మెసేజ్ లైక్ ప్లీజ్ యాడ్ ఎనీ మెమరీ అని చెప్పి చూపెట్టాలి అని చెప్పేసి అనుకుంటున్నాను. బట్ ఆ టెక్స్ట్ అనేది ఎప్పుడు కనిపించాలి? ఎప్పుడైతే ఈ ప్లేస్‌లో ఎలాంటి మెమరీ లేనప్పుడు అంటే మెమోరీస్ ఎంప్టీగా ఉన్నప్పుడు మాత్రమే మనం ఆ టెక్స్ట్‌ని డిస్‌ప్లే చేయాలి. సో, అంటే మెమరీ లేనప్పుడు టెక్స్ట్ డిస్‌ప్లే అవ్వాలి. మెమరీ ఉంటే మెమరీ డిస్‌ప్లే అవ్వాలి. సో, దీన్ని మనం ఎలా అచీవ్ చేస్తామో ఇప్పుడు చూద్దాం. సో, నేను మన బాడీ డాట్ జేఎస్‌లో ఒక ఎక్స్‌ట్రా డివ్‌నయితే యాడ్ చేశాను. అండ్ మన ఎంటైర్ డేటా ఏదైతే ఉందో ఇది యాస్ యూజువల్ మనం మ్యాప్‌ని యూజ్ చేసి డిస్‌ప్లే చేస్తున్నాం. ఇది మనకు తెలిసిందే. సో, నేనిప్పుడు ఏం చేయాలనుకుంటున్నానంటే ఎప్పుడైతే మన డేటా ఈ డేటాలోనే కదా మన మెమోరీస్ అన్నీ ఉంటాయి. ఈ డేటాలో మెమరీస్ ఉన్నప్పుడు ఈ మ్యాప్ అనే ఫంక్షన్ మొత్తం ఎగ్జిక్యూట్ అయ్యి మన మెమరీస్ డిస్‌ప్లే అవ్వాలి. బట్ ఎప్పుడైతే ఈ డేటా ఉండదో అప్పుడు నాకు సర్టెన్ టెక్స్ట్ అనేది డిస్‌ప్లే అవ్వాలి. సో, దాన్ని మనం ఎలా డిస్‌ప్లే చేస్తామో ఇప్పుడు చూద్దాం. సో, నేనేం చేస్తానంటే డేటా మన డేటా ఎట్ ద ఎండ్ అరేనే కాబట్టి లెంత్ తీసుకొని ఈ లెంత్ గనక గ్రేటర్ థాన్ 0 అవుతే జావాస్క్రిప్ట్‌లో ఉన్న టెర్నరీ ఎక్స్‌ప్రెషన్ యూజ్ చేసి క్వెషన్ మార్క్ ఇప్పుడేంటంటే డేటా డాట్ లెంగ్త్ గ్రేటర్ థాన్ 0 క్వెషన్ మార్క్. ఇప్పుడు ఈ కండిషన్ గనుక ట్రూ అవుతే ఈ మొత్తం ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇన్ కేస్ ఇది ట్రూ కాలేదు అనుకోండి. అప్పుడేమవ్వాలి అంటే నేను ఒక హెచ్1ని తీసుకొని అని చెప్పేసి డిస్‌ప్లే చేస్తున్నాను. కన్‌ఫ్యూజన్ ఏం లేదు. డేటా డాట్ లెంగ్త్ గ్రేటర్ థాన్ 0 ఈ డేటా యొక్క లెంత్ అనేది గ్రేటర్ థాన్ 0 అయిందనుకోండి. ఇఫ్ ట్రూ ఇక్కడ క్వెషన్ మార్క్ తర్వాత ట్రూ అవుతే ఈ స్టేట్‌మెంట్ అనేది ట్రూ అవుతే ఈ డేటా డాట్ మ్యాప్ అనే ఈ మొత్తం ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఇన్ కేస్ అది ట్రూ కాకుంటే జస్ట్ ఈ హెచ్1 అనేది రావాలి. సో, ఇప్పుడు వచ్చిందో లేదో మనం ఒకసారి చూద్దాం. చేంజెస్‌ని సేవ్ చేసి మన అప్లికేషన్‌కెళ్తే ఇక్కడ చూడండి ప్లీజ్ యాడ్ సంథింగ్ అనే టెక్స్ట్ అయితే వస్తుంది. సో, దీన్ని మీరు అలైన్ చేయొచ్చు, సెంటర్‌కి రానివ్వచ్చు. స్టైలింగ్ సెకండరీ థింగ్. బట్ ఇక్కడ చూడండి ఇది ఓన్లీ ఇక్కడ మెమరీ లేనప్పుడు మాత్రమే వస్తుంది. సో, నేనిప్పుడు ఒక మెమరీని యాడ్ చేస్తాను. సమ్ టెస్ట్ చూస్ ఫైల్ ఏదో ఒక ఫైల్ తీసుకున్నాను. యాడ్ ఎ మెమరీ అని క్లిక్ చేయగానే చూస్తే ఆ టెక్స్ట్ అనేది ఇక్కడ లేదు. ఎందుకు లేదు? మన ఈ కండిషన్ ఏదైతే ఉందో ఇది ట్రూ అయింది. అంటే డేటా డాట్ లెంగ్త్ గ్రేటర్ థాన్ 0 ఉంది. సో, ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎప్పుడైతే డేటా డాట్ లెంగ్త్ లెస్ థాన్ 0 ఉంటుందో లైక్ ఎంప్టీగా ఉంటుందో అప్పుడు ప్లీజ్ యాడ్ ఎ మెమరీ ఆర్ ప్లీజ్ యాడ్ సంథింగ్ అనే ఈ కండిషన్ అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది ఒక టైప్ ఆఫ్ కండిషనల్ రెండరింగ్. ఇంకోటేంటంటే లెట్స్ సే నాకిక్కడ ఈ ఎక్స్‌ట్రా ఇదేదైతే ఉందో ఇది ఎగ్జిక్యూట్ చేయాల్సిన అవసరం లేదు. సో, ఎలా అంటే మీకు ఎగ్జాంపుల్‌తోనే చూపిస్తాను. సో, మళ్ళీ డైనమిక్‌గా డిస్‌ప్లే చేయాలి కాబట్టి కొలన్స్ ఐ మీన్ బ్రేసెస్ ఓపెన్ చేశాను. సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే డేటా డాట్ లెంగ్త్ గ్రేటర్ థాన్ 0 ఇప్పుడేంటంటే ఇది గ్రేటర్ థాన్ 0 అయినప్పుడు ఒక కాంపోనెంట్‌ని నేను ఎగ్జిక్యూట్ చేయాలి. థట్స్ ఇట్. లిమిట్ అంతే నాకు. ఇది గ్రేటర్ థాన్ 0 అయితే ఎగ్జిక్యూట్ చేయాలి. గ్రేటర్ థాన్ 0 కాకుంటే ఏం చేయాలి అనేది నాకవసరం లేదు. సో, అప్పుడేం చేస్తామంటే డబుల్ యాంపర్సండ్‌ని యూజ్ చేసి ఇక్కడ హెచ్1 వి హావ్ డేటా అని చెప్పేసి ఇస్తాను. ఇప్పుడేమవుతుందో ఒకసారి మనం చూద్దాం. మన అప్లికేషన్‌లోకెళ్ళి సో, యూ సీ వి హావ్ డేటా అని చెప్పేసొస్తుంది. ఎందుకొస్తుంది? ఇక్కడ డేటా డాట్ లెంగ్త్ గ్రేటర్ థాన్ 0 అవుతే డబుల్ యాంపర్సండ్ యూజ్ చేసాం కాబట్టి ఇది ట్రూ. ట్రూ అయిన వెంటనే మనకు ఈ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో, ఈ 2 టైప్స్ ఆఫ్ కండిషనల్ రెండరింగ్‌ని మనం చాలా కేసెస్‌లో యూజ్ చేస్తాం. ఫస్ట్ కండిషనల్ రెండరింగ్ ఎప్పుడైతే పర్టిక్యులర్ కండిషన్
ట్రూ అయినప్పుడు ఒకటి ఎగ్జిక్యూట్ అవ్వాలి. అది ట్రూ కాకుంటే ఇంకోటి ఎగ్జిక్యూట్ కావాలి. లెట్స్ సే సింపుల్. ఎలా అంటే పర్సన్ లాగిన్ అయినప్పుడు మనం హోమ్ పేజ్‌ని చూపెట్టాలి. లాగిన్ అవ్వకుంటే లాగిన్ పేజ్‌ని చూపెట్టాలి. 2 కండిషన్స్ ఉన్నాయి. రైట్? సో, ఆ విధంగా ఎప్పుడైతే మనకి 2 కండిషన్స్ ఉంటాయో అప్పుడు మనం ఈ టెర్నరీ ఎక్స్‌ప్రెషన్ అయితే యూజ్ చేస్తాం. ఓన్లీ మనకి సింగిల్ కండిషన్ మాత్రమే ఉంది. లెట్స్ సే పర్సన్ లాగిన్ అయ్యాడు. సబ్స్క్రిప్షన్ ఉంటే ప్రీమియం కంటెంట్‌ని చూపెట్టు. సబ్స్క్రిప్షన్ లేకుంటే నథింగ్. జస్ట్ మనకి ఏదైనా యాప్స్‌ని ఓపెన్ చేసినప్పుడు సబ్స్క్రిప్షన్ లేకుంటే ఎవ్రీథింగ్ అందులో ఉన్న షోస్ అన్నీ కనిపిస్తాయి. బట్ వాటిని మనం ప్లే చేయలేం. ఆ విధంగా జస్ట్ సింగిల్ కండిషన్ మాత్రమే ఉంటే ఇక్కడ చూపెట్టినట్టు డేటా డాట్ లెంత్ గ్రేటర్ థాన్ 0 ఉంది. జస్ట్ ఇది గ్రేటర్ థాన్ 0 ఉంటే వి హావ్ డేటా అని చూపెట్టు. గ్రేటర్ థాన్ 0 లేకుంటే నథింగ్ ఏం చూపెట్టకు. లెట్స్ సే ఇప్పుడు మనం రిఫ్రెష్ చేస్తే మన డేటా మొత్తం ఎళ్ళిపోయింది. ఇప్పుడు మనకు జస్ట్ ప్లీజ్ యాడ్ సంథింగ్ అని కనిపిస్తుంది కానీ ఇక్కడ వి హావ్ డేటా కనిపించట్లే. ఎందుకు? డేటా డాట్ లెంత్ గ్రేటర్ థాన్ 0 కాదు కాబట్టి. సో, ఈ విధంగా మనం రియాక్ట్‌లో కండిషనల్ రెండరింగ్‌నయితే చేయొచ్చు. సో, దీంతో మనం రియాక్ట్‌లో 20 వీడియోస్‌నయితే కంప్లీట్ చేసుకున్నాం. సో, ఈ 20 వీడియోస్‌లో మనం రియాక్ట్‌కి సంబంధించి మాక్సిమం బేసిక్స్‌నయితే కవర్ చేశాం. సో, ఇప్పుడు నెక్స్ట్ మనం ఒక ప్రాజెక్ట్‌నయితే బిల్డ్ చేద్దాం. సో, దాన్నే మనం పోర్ట్‌ఫోలియో వెబ్‌సైట్ ఆర్ ఇంకేదైనా ఇంకా డిసైడ్ అవ్వలేదు. బట్ రియాక్ట్‌లో మీరు అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ అయితే ఇప్పటి వరకు మనం టచ్ చేయలేదు. ఇంకా మనకి రియాక్ట్ రౌటింగ్ అని చెప్పేసుంటుంది. ఏపీఐ కాల్స్ చేయడము, రియాక్ట్ రిడక్స్ ఇలా చాలా ఉంటాయి. బట్ మీరు సింగిల్ పేజ్ అప్లికేషన్స్‌లలో జస్ట్ రియాక్ట్‌ని స్టార్ట్ చేసి ఒక బ్యూటిఫుల్ వెబ్‌సైట్‌ని డిజైన్ చేయడానికి కావాల్సిన కాన్సెప్ట్స్ అన్నీ మన దగ్గర ఇప్పుడైతే ఉన్నాయి. సో, నెక్స్ట్ మనం రియాక్ట్ ఇంటర్మీడియేట్ కోర్స్‌నైతే స్టార్ట్ చేద్దాం. సో, అంతవరకు మీరు దీన్ని ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ మనకొచ్చే ప్రాజెక్ట్‌ని కంప్లీట్ చేద్దాం. ప్రాజెక్ట్ తర్వాత ఇంటర్మీడియేట్‌లోకి ఎళ్దాం. సో, ఇది ఫ్రెండ్స్ రియాక్ట్ బేసిక్స్‌కి సంబంధించి కంప్లీట్ వీడియో కోర్స్. సో, ఈ 20 వీడియోస్ మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతాయి అని చెప్పేసి అనుకుంటున్నాను. సో, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ కంటెంట్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ కంటెంట్ గనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి ఖచ్చితంగా షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై నౌ.